హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. జగన్ కు షాక్ ఇచ్చిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ అధిష్టానంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. పార్టీ తనను పట్టించుకోవడం లేదని, ఎన్నికలు ముగిసినప్పటి నుంచి తాను వైసీపీకి దూరంగా ఉంటున్నానని ఆయన తెలిపారు. అయితే ఆయన వ్యాఖ్యల వెనుక పార్టీ మారే ఆలోచన ఉన్నట్టు ఒంగోలులోని జోరుగా చర్చ సాగుతుంది. తాజాగా బాలినేని ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటాన్ని వైసీపీ అధిష్టానం పట్టించుకోవడం లేదంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఏదైనా చెప్దామంటే పార్టీలో ఎవరు వినేవారు లేరని బాలినేని శ్రీనివాస్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది తాను జనసేనలోకి వెళ్తున్నాను అని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి బాలినేని జనసేనలోకి వెళ్లకుండా ఉండేందుకు ఇలా తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఆయన జనసేనలోకి వెళ్లడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతుంది. పార్టీ మారే ఆలోచన ఉండే ఆయన ఈ విధంగా విమర్శలు చేస్తున్నారని వైసీపీ అధినాయకత్వం బలంగా నమ్ముతుందని సమాచారం. తాజాగా బాలినేని చేసిన వ్యాఖ్యలపైన కూడా జగన్ సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. వైసీపీ ఓటమి పాలు కావడంతో పార్టీ మారాలని బాలినేని ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీలోకి బాలినేని తీసుకోకుండా టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అడ్డుపడుతున్నారు. జనసేనలో చేరాలని ప్రయత్నం చేస్తున్న బాలినేని విషయంలో జన సైనికులు కూడా అభ్యంతరం చెప్తున్నారు. అయినా పవన్ కళ్యాణ్ బాలినేని విషయంలోని సానుకూలంగా ఉన్నారన్న చర్చ జరుగుతుంది. ఇక వైసీపీలో ఒంగోలులోని వైవి సుబ్బారెడ్డి పెత్తనం ఎన్నికల ముందు నుండి బాలినేనికి నచ్చడం లేదు. పార్టీపై అసహనంతోనే బాలినేని ఎన్నికలకు ముందు నుండి కొనసాగుతూ వస్తున్నారు. ఈ క్రమంలో బాలినేని వైసీపీకు గుడ్ బై చెప్పాలని ఆలోచనలో ఉన్నారు. ఈ క్రమంలోనే వైసీపీపై సంచలన ఆరోపణలు చేస్తున్నారన్నది స్థానికంగా ఒంగోలులో జరుగుతున్న చర్చ. ఇదిలా ఉంటే 2024 ఎన్నికల్లో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ రావు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక అప్పటి నుంచి బాలినేని శ్రీనివాస్ రెడ్డి రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఇక ఇప్పుడు పార్టీ మారే ఉద్దేశం ఉండడంతోనే బాలినేని వ్యాఖ్యలు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.